హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ ఫైన్. ఈరోజు నేనైతే వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి పూరి అయితే వెళ్తున్నాను. ట్రైన్ నెంబర్ 17480. మన ట్రైన్ నెంబర్ అయితే ఇస్తారు. ట్రైన్ నెంబర్ 17480 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వస్తుందని అయితే వేస్తారు. నాకు తెలిసినంత వరకు ఈ ట్రైన్ ఏంటంటే ప్యాసింజర్స్ ఎక్కువ, ఎక్స్ప్రెస్కి తక్కువ. సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్దగా పడుతుంది వర్షం. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ వ్యాగ్నర్ లోగోతో ట్రైన్ జర్నీ చేయబోయే కోచ్ వచ్చేసరికి బ్యూటు తోడేసి. ఈ ట్రైన్కి అయితే రేక్షర్ అయితే అవుతుంది పూరి నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి బిలాస్పూర్కి అయితే రేక్షర్ అయితే అవుతుంది. ఈ ట్రైన్ అయితే 5:10కి అయితే స్టార్ట్ అయింది విశాఖపట్నం స్టేషన్ నుంచి. 5:05కి అయితే స్టార్ట్ అవ్వాలి. 5 మినిట్స్ డిలే అయితే విశాఖపట్నం స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. అలాగే ఎర్లీ మార్నింగ్ వర్షంతో ఇట్స్ ఎ రెయినీ డే ఫర్ వైజాగ్. బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్, ఆన్ ద వే టు పూరి. ఈ ట్రైన్ నెక్స్ట్ అది స్టేషన్ వచ్చేసరికి సింహాచలం. టోటల్గా జర్నీ టైం వచ్చేసరికి 9 hours 30 minutes అయితే పడుతుంది ఈ ట్రైన్లో. ఈ ట్రైన్ వచ్చేసరికి ప్యాసింజర్కి ఎక్కువ, ఎక్స్ప్రెస్కి తక్కువ. చాలా అంటే చాలా స్టేషన్లు అయితే అవుతుంది. నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ స్టేషన్సే కవర్ చేయడానికి అయితే ప్రతి స్టేషన్ అయితే చూపిస్తే వ్లాగ్ అనేది చాలా లెంత్ అయితే వచ్చేస్తుంది. సో మెయిన్ స్టేషన్స్ అయితే చూపిస్తూ ఉంటాను ఈ జర్నీ వ్లాగ్లో. ఎర్లీ మార్నింగ్ విశాఖపట్నం వైబ్ చూసారా ఎంత కూల్గా ఉందో. వెల్కమ్ టు సింహాచలం. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ఒక 100 meters పైకి నడిచినట్టయితే ఆటోస్ ఉంటాయి డైరెక్ట్ సింహాచలం వెళ్ళడానికి, లేదా బస్సెస్ అయినా ఉంటాయి 6A/H డైరెక్ట్ కొండ మీదకి అయితే తీసుకెళ్ళిపోతాయి. సింహాచలం దేవస్థానానికి అయితే ఈ స్టేషన్లో దిగి అయితే వెళ్ళిపోవచ్చు. బాయ్ బాయ్ సింహాచలం. ఇక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ యూస్ చేసుకుని దువ్వాడికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వైజాగ్ స్టేషన్కి రాకుండా వైజాగ్ స్టేషన్ స్కిప్ కొట్టి ఈ ట్రాక్ ద్వారా దువ్వాడ అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి కొత్త వలస. ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్. వెల్కమ్ టు కొత్త వలస. కొత్త వలస రైల్వే స్టేషన్. ఒక 5 minutes హాల్ తర్వాత కొత్త వలస స్టేషన్కి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ కొత్త వలస. అండ్ నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ వచ్చేసరికి విజయనగరం. నేను ఒక ఫుల్ వ్యూ చూపించలేదు కదా ఇప్పుడు దాకా. ఇదే మన ట్రైన్ ఒక ఫుల్ వ్యూ. ట్రైన్ నెంబర్ 17480 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్.
ఆ గ్రీనరీ చూసారా ఎంత బాగుందో, ఏదో గ్రీన్ కలర్ మ్యాట్ వేసినట్టు ఉంది అలాగా. వెల్కమ్ టు విజయనగరం, స్టేషన్ కోడ్ VZM. మనకు ప్లాట్ఫామ్ అయితే అటుపక్క అయితే వచ్చింది. విజయనగరం రైల్వే స్టేషన్. ఒక 10 మినిట్స్ అయితే ఆగింది ఇక్కడ విజయనగరంలో. 10 మినిట్స్ ఆగిన తర్వాత మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అటుపక్క ప్లాట్ఫామ్ మీద వచ్చేసరికి సికింద్రాబాద్ సంత్రగచ్చ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది. జస్ట్ ఇప్పుడే వచ్చింది. బాయ్ బాయ్ విజయనగరం. నెక్స్ట్ అయితే ఈ ట్రైన్ అయితే ఆగేది వచ్చేసరికి చీపురుపల్లి, ఆ తర్వాత సింగాడం, ఆ తర్వాత పొందూరు, ఆ తర్వాత శ్రీకాకుళం. మెయిన్ స్టేషన్స్ అయితే చూపిస్తాను ఈ జర్నీ బ్లాగ్లో. కోచ్ సిచ్యువేషన్. మన ట్రైన్ అయితే మెల్లిగా చీపురుపల్లి స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు చీపురుపల్లి. చీపురుపల్లి రైల్వే స్టేషన్. కొంతమంది క్రౌడ్ దిగారు. ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత చీపురుపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మా ట్రైన్. బాయ్ బాయ్ చీపురుపల్లి. నెక్స్ట్ అయితే ఈ ట్రైన్ ఆగేది సింగాడం రైల్వే స్టేషన్లో. పేరుకి ఎక్స్ప్రెస్ కానీ చాలా స్టాపుల్లో అవుతుంది ఈ ట్రైన్. వెల్కమ్ టు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ CHE. వెల్కమ్ టు శ్రీకాకుళం రైల్వే స్టేషన్. చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది ప్యాసింజర్స్ అయితే దిగారు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్. ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ టు తీలేరు. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ 5 డేస్ మాత్రమే ఉంటుంది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే,
ఫ్రైడే అండ్ సాటర్డే. ఈ ట్రైన్ వచ్చేసరికి బిలాస్పూర్ తిరుపతి అయితే రీచ్ అవుతుంది. ఆ ట్రైన్ వచ్చేసరికి థర్స్డే అండ్ సండే అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి తిరుపతిలో 10:40కి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ డే 2 ఆఫ్టర్నూన్ 2:35 అయితే పూరి అయితే చేరుకుంటుంది. టోటల్గా టైం వచ్చేసరికి 28 అవర్స్ అయితే తీసుకుంటుంది ఈ ట్రైన్ పూరి చేరుకోవడానికి తిరుపతి నుంచి. టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 1233 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది అండ్ 71 స్టాప్స్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ వచ్చేసరికి తిరుపతిలో 10:40కి అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత రేణిగుంట, గూడూరు, నెల్లూరు, తెనాలి మీదుగా విజయవాడకు వచ్చేసరికి 6:30 అయితే అవుతుంది. ఆ తర్వాత విజయవాడ నుంచి ఈ ట్రైన్ అయితే డైవర్షన్ అయితే తీసుకుంటుంది. గుడివాడ, కైకలూరు, ఆకువీడు మీదుగా భీమవరం టౌన్కి అయితే 8:30కి అయితే చేరుకుంటుంది. ఆ తర్వాత నిడదవోలు చేరుకుంటుంది. నిడదవోలు నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చేసరికి 4:45కి అయితే చేరుకుంటుంది. ఆ తర్వాత వైజాగ్ నుంచి 5:05కి అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లోకి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ లోకల్ రివర్సల్ అయితే అవుతుంది. మళ్ళీ పూరికి అయితే బయలుదేరుతుంది. 2:35కి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే చాలా పేషెన్స్ అయితే ఉండాలి. ఈ ట్రైన్ వచ్చేసరికి ప్యాసింజర్కి ఎక్కువ, ఎక్స్ప్రెస్కి చాలా తక్కువ. ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే సెకండ్ ఏసీ వచ్చేసరికి ఒకటే ఉంటుంది, ఒక కోచ్ మాత్రమే ఉంటుంది. థర్డ్ ఏసీ వచ్చేసరికి 5 అయితే ఉంటాయి, 5 కోచెస్ అయితే ఉంటాయి. తర్వాత స్లీపర్ వచ్చేసరికి 9 కోచెస్ అయితే ఉంటాయి అండ్ లాస్ట్లో 2 జనరల్ కోచెస్, ముందైతే ఒక జనరల్ కోచ్ అయితే ఉంటుంది. ఎస్ఎల్ఆర్ కోచ్ ముందు ఒకటి ఉంటుంది ఇంజన్ బ్యాక్ సైడ్ పూరికి వెళ్ళే రూట్లో. పలాసకి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాము మనం. వెల్కమ్ టు పలాస. అటుపక్క అయితే విశాఖపట్నం సంత్రగచ్చి స్పెషల్ అయితే ఉన్నది. సంత్రగచ్చి నుంచి అయితే వస్తుంది ఆ ట్రైన్. పలాస రైల్వే స్టేషన్. ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత పలాస స్టేషన్ నుంచి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ ట్రైన్ వచ్చేసరికి ప్రశాంతి ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అది. బాయ్ బాయ్ పలాస. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి మందాస రోడ్ అండ్ సోంపేట. ఈ 2 స్టేషన్లు స్కిప్ చేసి మన ఇచ్చాపురం స్టేషన్ అయితే మీట్ అవుతాం మళ్ళీ మనం. వెల్కమ్ టు ఇచ్చాపురం. బాయ్ బాయ్ ఇచ్చాపురం. స్టేషన్ కూడా IPM. ఇచ్చాపురం స్టేషన్ నుంచి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 2 మినిట్స్ హాల్ట్ తర్వాత. ఇది ICF కోచ్ కాబట్టి 64 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. 64 సీట్, 64 స్లీపర్. మా కోచ్ చూపిస్తాను. మ్యాక్సిమం కోచ్ అయితే ఖాళీగానే ఉన్నది. ఎక్కడికక్కడ కోచ్ అయితే ఫుల్ ఖాళీ. ఇచ్చాపురం స్టేషన్ దాటేసరికి మన ట్రైన్ అయితే 45 మినిట్స్ డిలేలో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి బరంపూర్. ఆన్ ద వే టు బరంపూర్. వెల్కమ్ టు బరంపూర్. బరంపూర్ రైల్వే స్టేషన్ వచ్చి 5 మినిట్స్ అయిపోయింది. దేనికోసం ఆపాడో తెలియదు, అలాగా ఆపించేసాడు.
ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత బరంపూర్ స్టేషన్ నుంచి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ బరంపూర్. నెక్స్ట్ అయితే ఛత్రపూర్ స్టేషన్ అయితే వస్తుంది. వెల్కమ్ టు ఛత్రపూర్ రైల్వే స్టేషన్ గాయస్. తిన్సుకియా నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్. ఛత్రపూర్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అయితే ఆగింది ఇక్కడ. బాయ్ బాయ్ ఛత్రపూర్ రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే చిలక లేక్ దగ్గర అయితే స్టాప్ చేశారు. వెల్కమ్ టు నిరాకాపూర్. నిరాకాపూర్ స్టేషన్కి అయితే వచ్చింది. ఒక 5 మినిట్స్ ఆగింది, మళ్ళీ తీసేస్తున్నారు. స్టార్ట్ అయిపోయింది మా ట్రైన్. అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అదే పూరికి వెళ్ళే లైన్. ఇప్పుడు మనం ఖుర్దా స్టేషన్కి వెళ్ళి అక్కడ లోకల్ రివర్సల్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ లైన్లోకి అయితే వెళ్తాం. వెల్కమ్ టు ఖుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ఖుర్దా రైల్వే స్టేషన్. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే లోకల్ రివర్సల్ అయితే అవుతుంది పూరికి అయితే వెళ్ళడానికి. 1:30కి వచ్చింది ఖుర్దా రైల్వే స్టేషన్కి. ఇప్పటికి 2:40 అవుతుంది, ఇంకా ఖుర్దా స్టేషన్లోనే ఉండిపోయింది. లోకల్ రివర్సల్ అయితే అయిపోయింది. నిజంగా ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి. మా ట్రైన్ అయితే ఖుర్దా స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది 2:45కి. 1:30కి వచ్చింది, 2:45కి అయితే తీస్తున్నారు. ఖుర్దా స్టేషన్ అయితే ప్రజెంట్ చాలా ఖాళీగా ఉంది. బాయ్ బాయ్ ఖుర్దా రోడ్. మనమైతే లెఫ్ట్ అయితే వెళ్తాము. ఇప్పుడు
ఆ లైన్ వచ్చేసరికి వైజాగ్ వెళ్ళే లైన్ అది. మనమైతే పూరి లైన్లోకి అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాం. చాలా డీప్ టర్నింగ్, చాలా డీప్గా ఉంది టర్నింగ్ మాత్రం. కుర్దా నుంచి పూరికి వెళ్ళే లైన్ వచ్చేసరికి డబుల్ ఎలక్ట్రిఫికేషన్ లైన్. ఇక్కడ కూడా సేమ్ రేక్ అయితే ఉంది, పూరి తిరుపతి బిలాస్పూర్. ఇటుపక్క అయితే పూరి నుంచి హౌరాలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, ఖాళీ రేక్. మేబీ పూరి స్టేషన్ అయితే ఖాళీ ఉండట్లేదు. చాలా ట్రైన్స్ అన్నీ అవుటర్లో సపోర్టింగ్ స్టేషన్లో ఉండే ప్లాట్ఫామ్స్ మీద అయితే పెట్టేస్తున్నారు. వెల్కమ్ టు పూరి. గాయస్, నా జర్నీ అయితే ఎక్కడికైతే ఎండ్ అయిపోయింది పూరితోని. కానీ నా జర్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి అసలు అయితే బాగోలేదు. ట్రైన్ అయితే చాలా ల్యాగ్, ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ అన్ని ట్రైన్కి క్రాసింగ్ చేసుకుంటూ ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ లాగే వచ్చింది. దీని పేరు ఎక్స్ప్రెస్ అని తీసి ప్యాసింజర్ అని పెట్టుకుంటే బెస్ట్. ఇక్కడ మీరు వైజాగ్ నుంచి వచ్చినప్పుడు అయితే కుర్దా వరకు వచ్చేసి కుర్దా నుంచి పూరికి అయితే ఏదో ఒక ట్రైన్ పట్టుకుని అయితే వచ్చేయచ్చు. ఈ ట్రైన్ నమ్ముకుని అయితే చాలా టైం అయితే ఎక్కువ పడుతుంది. పూరి అనేది డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ఇక్కడితో అయితే ట్రాక్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడికి ఏ ట్రైన్ వచ్చినా ఇక్కడ నుంచి అయితే రివర్స్ అయితే వెళ్ళిపోవాల్సింది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ అయిపోతుంది. ఈ బ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.